ఉమ్మడి కృష్ణాలో యూరియా, డీఏపీ అమ్మకాల వ్యాపారాల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. రైతుల అవసరాల ఆసరాగా కృత్రిమ కొరత సృష్టిస్తూ నల్ల బజార్లో అమ్మేస్తున్నారు. అసలే ఈ ఏడాది ఎరువుల ధరలు పెరిగి రైతులపై పెట్టుబడి భారం పెరగ్గా ఈ దందా రైతులకు గోరు చుట్టుపై రోకటి పోటులా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2.08 లక్షల హెక్టార్లలో ఖరీఫ్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. యూరియా, డీఏపీ 80% పైగా సహకార సంఘాలకు ఎరువుల డీలర్లకు పంపిణీ చేశామంటూ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు రోడ్డెక్కి అధిక మొత్తానికి నల్లబజార్లో కొంటున్నారు. చాలా సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు నిల్వలు నిండుకున్నాయి. దీంతో వ్యాపారులు యూరియా 100, డీఏపీకి 200 అదనంగా వసూలు చేస్తున్నారు. మొబ్బ మండలంలో కూచిపూడి, పెదపూడి, కోసూరు, డెడమోలు, కాజా తదితర గ్రామాల్లో 266 రూపాయలకు అమ్మాల్సిన యూరియా బస్తా 370 వరకు అమ్ముతున్నారు. దుకాణాల్లో మరో అనధికారిక నిబంధన ఉంది. 600 విలువైన గుళికలు కొనుగోలు చేస్తేనే యూరియా బస్తా ఇస్తారు. లేదంటే అధిక ధరకు కూడా అందని పరిస్థితి. ఇటీవల ఈ మండలంలో రైతులు రోడ్డెక్కినా అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో యూరియా, డీఏపీ అడ్డగోలు విక్రయాలు జరుగుతున్నాయి. డీఏపీ బస్తా అసలు ధర 1350 రూపాయలకి అమ్మాల్సి ఉండగా 1550కి అమ్ముతున్నారు. ఇదేంటంటే 3 నెలలుగా ఎరువులు లేవంటున్నారు. ఇష్టమైతే కొనండి, లేకుంటే లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. యూరియా, డీఏపీ కావాలంటే ఈ ఏడాదికి సంబంధించిన ఇతర ఎరువులు, పురుగు మందులు తమ దగ్గరే కొనాలని కొందరు వ్యాపారులు నిబంధన పెడుతున్నారు. ఒప్పుకున్న వారికి యూరియా, డీఏపీ ఇస్తున్నారు. ఇలా ఒప్పందం చేసుకున్న అదనపు వసూళ్లు మామూలే. గుడివాడ, గుడ్లవల్లేరు, మొవ్వ, కంకిపాడు, పామర్రు, మచిలీపట్నం, నందిగామ, జగ్గైపేట మండలాల్లో ప్రస్తుతం ఇదే విధానంలో రైతులను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తనిఖీలు చేసి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.